మాధవరం కృష్ణరావు గారి ఆధ్వర్యంలో పార్టీ బాగానే ఉంటుంది. గుట్పల్లి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అన్న అంటే నేను ఉన్నాను. మరి రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారంటారా? అన్నగారు ఆశీస్సులు ఉండాలి. మా ఎమ్మెల్యే గారు అడిగాము, చూద్దాం రిజర్వేషన్ ఏమవుతుందో అయినాక చూద్దాం, వచ్చిందంటే ఛాన్స్ ఇస్తాము అన్నాడు. ఏముంది సంతోష్ గారు ఏం చేశారని మీ పేరు అంతా వినిపిస్తుంది మార్కెట్లో. ప్రతి ఒక్క బస్సులోనే ప్రతి ఒక్క వాళ్ళు నన్ను గుర్తుపడతారు. ఇంకా నేను అందరితో అనుభవంగా ఉంటాను. ఏం చేశారు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు? బస్సు ప్రెసిడెంట్గా ఉంటాను. నా సొంత సోదాగా ఒక బోర్ వేసి 600 ఇంటికి వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చానండి. ఇప్పటి వరకు మీకు ఎందుకు అవకాశాలు లేదు మరి పార్టీ తరఫు నుంచి? 100 సంవత్సరాల క్రితం ఉన్న గ్రామం మాది. మాకు ఇప్పటి వరకు రాజకీయంగా ఏ అవకాశాలు రాలేవు. ఎవరికి, మా పెద్దవాళ్ళకి రాలేదు, మాకు రాలేదు. ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా రూపురేఖలు ఎట్లా ఉంటాయి? ఖైరతాబాద్ డివిజన్ డివిజన్ మంచి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కొత్త పాలకులు అంతా నిర్వీర్యం చేశారు. కబ్జాలకు గురైనటువంటి ల్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయని గతంలో కొన్ని పట్టాలు ఇచ్చారు, వాళ్ళే సిక్కంలే అని అన్నారు. దానిపైన నేను కూడా పోరాటం చేశాను. నేను కూడా ముందుకెళ్ళాను. సర్వేసత్యనారాయణ సాయం మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అతనితో చాలాసార్లు నేను తిరిగి దీని గురించి డెవలప్మెంట్ చేయాలి, మీరు ఇల్లు కట్టారు, పట్టాలు ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే ఎట్లా అంటే అతను కూడా బాగా హెల్ప్ చేశాడు. డివిజన్ కొత్త కార్పొరేటర్ ఎట్లా ఉంటుంది మీ జోస్? మాకు ఒక కమిటీ హాల్ లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు. ఏది చేసుకోవాలన్నా మేము ఎక్కడున్న 2 కిలోమీటర్స్ వెళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు గెలవాలంటే పార్టీ బ్యాక్గ్రౌండా లేకపోతే మీదేమన్నా చరిష్మా ఉండబోతుందా? మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉంటాయి. సంతోష్ అన్న ఒక పేరుంది. మాకేంటంటే మా విలేజ్లో అందరూ కంపల్సరీ సార్ మన లోకల్కి మీరు ఉండాలన్నా. ఏం పెట్టుకున్నారు మేనిఫెస్టో? ఏం పెట్టబోతున్నారు మరి ఖైరతాపూర్ ప్రత్యేకంగా మీ డివిజన్కు? మైన్లే కానీ అప్పట్లో, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, మాకు ఒక కమిటీ హాలు, ఒక ఫంక్షన్ హాల్, డబుల్ బెడ్రూమ్ది, ఇంకా కొంచెం పిల్లలు యూత్ పిల్లలకు ఒక జిమ్ లాంటిది. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి ఖైరతాపూర్ సంబంధించినటువంటి డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్త మరి సంతోష్ ముదిరాజ్ మనతో ఉన్నారు. మరి తను గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వివిధ రాజకీయాల రంగంలో ప్రవేశించినప్పటికీ మరి తనకు ఈసారి అవకాశం లభించబోతుందని మరి ఇక్కడకున్న ప్రజల యొక్క ఆశాభావం, మరి తనకున్నటువంటి ఒక లక్ష్యం, మరి రేపు జరగబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఎలాంటి వ్యూహాలతోటి ముందుకెళ్తున్నారు, ప్రజలు ముందుకెళ్తున్నారు అనే అంశంపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంతోష్ గారు. నమస్కారం. ఎట్లా ఉంది టీఆర్ఎస్ పార్టీ జోస్? ఇంకా గ్రౌండ్ లెవెల్లో పెరిగిందంటారా తగ్గిందంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉంటుందండి. మా ఎమ్మెల్యే గారు ఆర్టీకి ఎమ్మెల్యే కృష్ణారావు గారు మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పార్టీ బాగానే ఉంటుంది. గుట్పల్లి కాన్స్టిట్యూన్సీలో గుట్పల్లి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు అన్నగారి ఆధ్వర్యంలో పార్టీ అయితే బాగానే బలోపేతం ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఏమన్నా అవకాశం ఇవ్వబోతారా ప్రజలు? ఇంకా ప్రజలు ఎలా అనుకుంటే అలా ఉంటుంది, కానీ ప్రస్తుతానికైతే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పార్టీ బాగానే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అన్న నిత్యం పొద్దున్నే అందరికీ ఏ అవసరం ఉన్నా పొద్దున్నే విజిటింగ్ ఇస్తాడు. 6 గంటలకే అండి. కృష్ణారావు ఆధ్వర్యంలో అయితే బాగానే ఉందండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీ చాలా కైవసం చేసుకుంటుంది. మరి రేపు కూడా జిహెచ్ఎం ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారంటారా? చూద్దామండి, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో దాన్ని బట్టి, కానీ ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది ఆశిస్తున్నాం. ఎందుకట్లా దీనికి స్వాగతిస్తారంటారు బీఆర్ఎస్ పార్టీ? గుట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కృష్ణారావు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్లస్ లోకల్గా ఉంటాడు. ఎప్పుడైనా ప్రజల నిత్యం ప్రజల్లో ఉంటాడు కాబట్టి అన్నగారి సారథ్యంలో బాగానే ఉంటుందని ఆశిస్తున్నాం. ఓకే, ఏముంది సంతోష్ గారు ఏం చేశారని మీ పేరు అంతా వినిపిస్తుంది మార్కెట్లో? ఏం చేశారు మీరు? ప్రజలకు ఏం చేశారు? పార్టీకి ఏం చేశారు? గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉన్నామండి. మా ఫాదర్ ముందు విజయఆర్ శిష్యుల్లాగా మాకు మంచి పేరుండే. ఆ తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన అప్పటి నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నాం. అంటే ప్లస్ పక్కన ఉన్న కాలనీలకు దానికి ఏ అవసరం ఉన్నా నేనున్నానని నేను కూడా ప్రతి ఒక్క ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ముందుండి మనం సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఓకే, ఏం చేశారు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు? నేను బస్సీ ప్రెసిడెంట్గా ఉంటాను. పక్కన బస్సీ కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ చేశాను గతంలో. ఆ కాలనీకి అప్పట్లో గత ప్రభుత్వాలు కొన్ని పట్టాలు ఇచ్చి దానికి ఏమీ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు. నా సొంత సరదాగా ఒక బోర్ వేసి 600 ఇంటికి వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చానండి నేను. అలాంటి సేవా కార్యక్రమం చేశాను కాబట్టి ఈరోజు ప్రజలు నన్ను నమ్ముతున్నారు. ఓకే, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాయి ఇక్కడ పనులు, అభివృద్ధి? మరి బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు ప్రజలు? 100% బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతారని ఆశిస్తున్నామండి. చూపుతున్నారు కూడా. ఇప్పుడు మీరు సోషల్ అంటే మరి ఇప్పటివరకు మీకు ఎందుకు అవకాశాలు లేదు మరి పార్టీ తరఫు నుంచి? మాది కొంచెం చిన్న కుగ్రామం అండి, కైతలాపూర్ విలేజ్ అనేది. మాకు చిన్న లోపలికి ఉంటుంది. మాకు వచ్చిన డివిజన్ అంతా బయట ఎక్కువ ఉంటుంది. ఓకే, మాకు ఇప్పటి నుంచి మా 100 సంవత్సరాల క్రితం ఉన్న గ్రామం మాది. మాకు ఇప్పటివరకు రాజకీయంగా ఏ అవకాశాలు రాలేవు ఎవరికి. మా పెద్దవాళ్ళకి రాలేదు, మాకు రాలేదు. ఇప్పుడు మా అదృష్టము ఏమో కానీ మా విలేజ్కే డివిజన్ పేరు పెట్టారు కాబట్టి, కైతలాపూర్ డివిజన్ అనే పేరు పెట్టారు కాబట్టి కంపల్సరీ సార్ మాకు కావాలి, లోకల్ కావాలని మేము పట్టుబడుతున్నాం. ఎట్లా చూస్తారు మరి ప్రజలు మిమ్మల్ని? ఎట్లా చూస్తారు పార్టీని? ఎట్లా చూస్తారు అభివృద్ధి వైపు? ఎట్లా చూస్తారు మరి మీరు? ఎట్లా ఏ ఏజెంట్ తోటి ప్రజల ముందుకు వెళ్తారు? మాది గత 100 సంవత్సరాల క్రితం ఉన్న ల్యాండ్ 62లో మా చుట్టుపక్కల ఉన్న మా ల్యాండ్లన్నీ హౌసింగ్ బోర్డులో వెళ్ళిపోయండి. మాకు ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క లబ్ధి పొందలేము మేము. డబుల్ బెడ్రూమ్ అప్పట్లో గత ప్రభుత్వం ఇందిరామిల్లు రాలేదు మా గ్రామానికి. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇలాంటి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయంలోకి ఉండాలనే ఆలోచనతో మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మా మా విలేజ్కి చాలా లోపలికి ఉంటుంది కాబట్టి ల్యాండ్ అంతా మాదే. మా విలేజ్ వాళ్ళు, మా వాళ్ళే, మా తాతలు అప్పట్లో మా విలేజ్ వాళ్ళు అమ్ముకున్నారు. ఆ ల్యాండ్ అంతా పోయింది. అయినా కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క పథకం మాకు వర్తించలేదు ఇప్పటివరకు. వాళ్ళందరికీ చేయాలని ఆలోచనతో ఉన్నాం. విలేజ్లో మా గ్రామంలో కూడా అందరూ ఏకదాటిపైన ఉన్నారు. అన్న మన విలేజ్కి మీరు కానీ ఎవరు కానీ తెచ్చుకోండి, ఏకదాటికి సరే మనం చేసుకుందాం. మన విలేజ్ పేరు వచ్చింది కాబట్టి మనం చేసుకుందాం. మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళని అందరినీ కలుపుకొని మనం చేసుకుందాం. మన లోకల్ కార్పొరేటర్ ఉంటే మనకు ఏదైనా గవర్నమెంట్ పథకాలు అవి వస్తాయి, పేదలకు ఆశిస్తున్నంత వరకు చేయగలుగుతామని ఆలోచిస్తున్నాం. ఓకే, మీరు సోషల్ యాక్టివిటీగా చాలా చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. అది ఏం చేశారు మరి? ప్రజలకు ఏం చేశారు? ప్రజలకు అందుబాటులో, ఎప్పటికీ అందుబాటులో ఉంటామండి. ఏ నైట్లో ఫోన్ చేసినా, ఏది చేసినా, చిన్న ప్రాబ్లం వచ్చినా ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవా కార్యక్రమాలకు ఏ అవసరం ఉన్నా మనం ముందుండి సేవ చేస్తుంటాం వాళ్ళకి. ప్లస్ అమ్మవారి ఆశీస్సులతో పెద్ద టెంపుల్ ఒకటి కట్టాను, పెద్దమ్మ తల్లి టెంపుల్ అని. అంటే డివోషనల్ ప్రోగ్రామ్ కూడా మీ సొంత నిధులతో చేస్తారా? చేస్తుంటామండి. ఏ ఒక్క రూపాయి బయట వాళ్ళ దగ్గర రూపాయి ఆశించకుండా కార్యక్రమాలు చేస్తుంటామండి. ఇంకా ఫ్యూచర్ ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా రూపురేఖలు ఎట్లా ఉంటాయి ఖైరతాబాద్ డివిజన్? ప్రజలు అవకాశం కానీ ఇస్తే ఖైరతాబాద్ డివిజన్ని మంచి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఇప్పుడు గత పాలకులు అంతా నిర్వీర్యం చేశారు, కబ్జాలకు గురైనటువంటి ల్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి అవి ఎట్లా మీరు వీటిని కొలిక్కి తీసుకొస్తారు? గత పాలకులు చెప్తున్నట్టు కబ్జాలకు గురైన అంటే మా దగ్గర ఉన్న ల్యాండ్ అంతా హౌసింగ్ బోర్డుదే ఉందండి. మాకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు. మా ఏరియాలో ఉన్న ల్యాండ్ అన్నీ హౌసింగ్ బోర్డు ఉన్నాయి. ఒక గతంలో కొన్ని పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన ల్యాండే సిక్కం ల్యాండ్ అని తర్వాత వాళ్ళే చెప్పారు. వాళ్ళే పట్టాలు ఇచ్చారు, వాళ్ళే సిక్కం ల్యాండ్ అన్నారు. దానిపైన నేను కూడా పోరాటం చేశాను, నేను కూడా ముందుకెళ్ళా. దానికి నేను ఎంతో సేవ చేశాను. ఎందుకంటే మీరే పట్టాలు ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయరని. గతంలో మన సర్వసత్యనారాయణ సాయం మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అతనితో చాలాసార్లు నేను తిరిగి దీని గురించి డెవలప్మెంట్ చేయాలి, మీరు ఇల్లు కట్టారు, పట్టలు ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే ఎట్లా అంటే అతను కూడా బాగా హెల్ప్ చేశాడు మాకు. చేసినందుకే నేనే సొంత నిధులతో బోర్ వేసినాక బోర్ ఇచ్చా, కరెంట్ లేకుండా కరెంట్ ఇప్పించా. ఆ కాలనీకి రోడే లేకుండా నేను మా విలేజ్లతో, మా పక్కకే ఉంటుంది అది, మా విలేజ్లతో మాట్లాడి దానికి రోడ్ నేనే ప్రొవైడ్ చేశాను. మా విలేజ్లు కూడా పక్క కాలనీ అని అయినా కానీ అందరితో మాట్లాడి
మనకు ఒక్కొక్క కాలనీ పెరుగుతుంటేనే మనం కూడా రేపు పొద్దుగల రాజకీయంగా దేనికైనా ఎదగడానికి ఉంటుంది. పక్కకు కలిసి ఉంటే అందరూ బాగుంటామని అలాంటి కార్యక్రమాలు చేశానండి నేను. ఓకే. ఇప్పుడు సంతోష్ గారు మీకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ప్రజల ముందు ఉన్నారా, లేకపోతే గతం నుంచి కూడా ఉన్నారా? గతంలో నుంచి కూడా ఉన్నాము. ఈసారి మా డివిజన్, మా కైతలాపూర్ డివిజన్ అని మాకు పేరు వచ్చింది కాబట్టి మాకు కావాలి కంపల్సరీ అని అందరం ఏకతాటిపైన ఉన్నాం. అంటే మీరు పార్టీ అధినాయకత్వం దగ్గర మీరు ముందు ఖర్చు వేశారు తప్ప ఇక్కడ ప్రజల దగ్గర అయితే కాదని భావిస్తారా? నేను పార్టీ అధినాయకం దగ్గర అడిగాను. మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా సరే చూద్దాం రిజర్వేషన్ ఎలా వస్తా అని చెప్పాడు. ప్లస్ నాకంటే ఎక్కువ ప్రజలు కంపల్సరీ తీసుకుంటారని చెప్పేసి నాకన్నా ముందు వాళ్ళే బాగా హైప్ చేస్తున్నారు. ఉన్నాయా మీకు ఉన్నటువంటి కోఆర్డినేషన్ అవినాభ సంబంధాలు ఉన్నాయా మీ డివిజన్? ప్రతి ఒక్క బస్సులోనే ప్రతి ఒక్క వాళ్ళు నన్ను గుర్తుపడతారండి. ఇక్కడ నేను అందరితో అనుభవంగా ఉంటాను. ప్రతి ఒక్కరికి అన్న అంటే అందుబాటులో ఉంటాడనే ఒక నమ్మకం ఉన్నదండి. ఉన్నది కాబట్టి నేనేమి ఇంకా ప్రజల్లోకి వెళ్ళక ముందే ఇలాంటి అవకాశం ఇస్తున్నారు. ఎట్లా ఉంటాడు సంతోష్ కార్పొరేటర్ అయితే, సంతోష్ ముదిరాజ్ కార్పొరేటర్ అయితే ఎంత కరెక్టెడ్లో దిగుతారంటారు, ఎంత వైట్లో ఉండాలంటారు? కరెక్టెడ్లో దిగుతా అంటే మేము ఈ అవకాశమే ఇవ్వకపోతుండే ప్రజలు నాకు. అరే అన్న ఇలాంటి వాడు అంటే వద్దులే అని మనం అలా ఉన్నాం కాబట్టి అన్న అలాంటి వాడు కాదు అన్నందుకే మనకి అవకాశం ఇస్తున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు గత సీనియర్లను చూస్తుంటే మీరు గమనించలేదు. ఎందుకంటే ఏ ఒక పర్మిషన్ దగ్గర పోయినా, ఈ హౌసింగ్ పర్మిషన్ దగ్గర పోయినా, హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గర పోయినా, ఏది పోయినా అంతా కరప్టెడ్ కింద మీ పిఎల ద్వారానా ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఇంటి యజమానికైతే ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు మేము చాలా చూసినాం. అటువంటి వాటికి మీరు అవాయిడ్ చేస్తుంటారా, లేకపోతే ఏమంటారు? మేము ఇప్పుడు మనకు ఏ పదవి లేకున్నా కానీ ఇప్పుడున్నా కానీ మేము మా విలేజ్లో కానీ మా చుట్టుపక్కల ఎవరైనా కట్టి ఎవరైనా అలా వస్తున్నా కానీ వాళ్ళకే మేము ఎప్పుడు చేస్తామండి. అలాంటిది చేయొద్దు, అలా ఎందుకు చేస్తారు? పక్కన హైదరాబాద్ సిటీలో ఎంతో మంది కడుతున్నారు. మా విలేజ్ మా చుట్టుపక్కల పడితేనే మీరు ఇలాంటి ఇండక్షన్స్ ఎందుకు పెడతారని మేము ఇప్పుడే కొట్లాడుతున్నామండి. సమస్యలు మీ దృష్టికి వచ్చాయా ఎప్పుడన్నా? వస్తూనే ఉంటాయండి, అది అలాంటివి వస్తుంటాయి. కానీ అయినా కానీ మేము దానికి ఎప్పుడు ప్రోత్సహించామండి. సంతోష్ అన్న అలాంటి అతన్ని మనుషులు కానీ ఎవరు కానీ ఎక్కడన్నా వెళ్ళి బిల్డింగ్ దగ్గర రూపాయి మనం అడగము. ఇంకోరైనా వాళ్ళకి ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే ముందుండి క్లియర్ చేస్తామండి. అది ఓకే. కొత్త డివిజన్, కొత్త కార్పొరేటర్ ఎట్లా ఉంటుంది మీ జోస్ ప్రజల్లో అంటే ఏం చెప్తారు? ప్రజలు ఆశిస్తే కార్పొరేట్ అయితే ఇంకా సేవ ఎక్కువ చేయగలుగుతాము. అన్నగారు ఆశీస్సులు ఉండాలి. మా ఎమ్మెల్యే గారు అడిగాము, చూద్దాం రిజర్వేషన్ ఏమవుతుందో అయినాక చూద్దాం, అలా వచ్చిందంటే ఛాన్స్ ఇస్తాము అన్నాడు. అన్నగారు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో చూద్దాం ఎలా ఉంటుందని చూస్తున్నాం. ఏమేమి అవసరం పడితే మన డివిజన్కి ఇప్పుడు వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే కొత్త డివిజన్ కాబట్టి అన్ని సమకూర్చాల్సిన అవకాశం చాలా ఉంటుంది. మా డివిజన్ ఎలా ఉందంటే మా చుట్టూ మా విలేజ్కి ఆనుకొని ఉన్న ల్యాండ్ కూడా అంతా హౌసింగ్ బోర్డులో ఇచ్చేసారు. అప్పట్లో మా వాళ్ళు అమ్మారు, కొన్నారు. కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న హౌసింగ్ బోర్డు చేసుకున్నది. మాకు ఒక కమిటీ హాల్ లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు. ఏది చేసుకోవాలన్నా మేము ఎక్కడున్నా 2 కిలోమీటర్స్ వెళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. చుట్టుకుంటంతా హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంది, మాకు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. కాబట్టి ఇలాంటి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఒక కమిటీ హాలు, ఒక ఫంక్షన్ హాలు, ఒక బస్సు దవాఖాన చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా చేసి గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, దానికి కూడా ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఏంది యూత్ ఫాలో అప్ అని బాగా ఉంటుంది మీకు? ఏంది యూత్ అంతా అటాక్ ఏం చేశారు అంటే ఈ యూత్ అంటే ఇప్పుడు మనం మా విలేజ్లో అంటే ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనం కంపల్సరీ మనమే ముందుండి చేస్తాం. అలా ఇంకా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మనం ముందుండి చేస్తాం. అన్నిటికీ అన్న ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. ఈ టైంలో అని కాదు, ఏ టైంలో, నైట్లో అయినా ఏ టైంలో అయినా మనం ముందుండి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉన్నా మనం ముందు వెళ్తాం. కాబట్టి అన్న ప్రతి ఒక్క దానికి వస్తాడు అన్న ఒక నమ్మకంతోనే యూత్ నమ్ముతారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా, లేకపోతే మీ చుట్టూ దింపుకుంటారా? ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పట్లో ఎక్కడ జాబ్లు లేవు, ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఏదన్నా బిజినెస్లు అవి చిన్న చేసుకొని డెవలప్మెంట్ కావాలనే చెప్తున్నాండి. చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర జాబ్లు ఏదైనా ఛాన్స్ ఉంటే కల్పిస్తామండి. మొత్తం మీద అయితే రూపురేఖలు కైతలాపూర్ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని మా విలేజ్ పేరు వచ్చింది. కాబట్టి ఫస్ట్ డివిజన్, కొత్త డివిజన్, కొత్త కార్పొరేటర్గా మంచి సేవా కార్యక్రమం చేయాలని అమ్మవారి ఆశీస్సులు, అన్నగారి ఆశీస్సులతోటి, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మంచి
డీజన్గా దాన్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వస్తుంది మేము కార్పొరేట్ అయితే భవిష్యత్తులో అని అనుకున్నారా? మాది చెప్పాను కదండి, ఇప్పుడు మా అదృష్టం బాగుండి మాకు డివిజన్ డివైడ్ అయింది కాబట్టి ఈ అదృష్టం వచ్చింది. మాది ఏంటంటే చిన్న గ్రామం ఉంటుంది. ఇప్పుడు దానికి పక్కపంటి కాలనీలు వచ్చాయి. పక్క కాలనీ వాళ్ళు రాఘవేంద్ర కాలనీ, శివలాల్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, జేఎన్ఆర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, 15th ప్లేస్ ఇవన్నీ మా పక్కకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవకాశం వస్తుంది. లేకుంటే అప్పుడు మాకు అంత ఓట్ బ్యాంక్ లేకుండే, అప్పుడు లేకుండే. ఇప్పుడు చిన్న మాకు కూడా మా కాలనీ కూడా రాజకీయంగా మాకు ఇప్పటివరకు ఎలాంటి ఛాన్స్ రాలేదు. ఓకే, ఇప్పుడు డివిజన్ కూడా ఎక్స్టెన్షన్ అయింది, మరి మీ కోర్పు కూడా ఉంటుందా అటువంటి సమస్యలు ఈనాలన్నా లేకపోతే ఒకటి సమస్యలు తీర్చాలన్నా? ఎందుకంటే డోర్ టు డోర్ మీరు ఇప్పుడు ఏదైతే ఓటు కోసం ఎట్లయితే తిరుగుతారో మరి సమస్యల పట్ల కూడా ఎట్లా తిరుగుతారంటారా? ఇప్పుడు మా డివిజన్లో, మా కైత్లాపూర్ డివిజన్లో ఎన్ని డోర్ టు డోర్ నన్ను గుర్తుపడతారండి. సంతోష్ అన్న అన్న ఒక పేరు డోర్ టు డోర్ గుర్తుపడతారు. అన్న ఏదానికైనా వస్తాడు. నేను వెళ్ళి మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అంతా ఉందండి మనకు ఎందుకంటే ఇలాంటి వారు ఇప్పటివరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ముందుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపడతారండి. ఇప్పుడు జనాలకు ఏదైనా అంటే మామూలుగా గరీబ్ వాళ్ళు అటువంటి ఏదైనా పెళ్లి పేరాటాలు అటువంటి పెంచడానికి చెడు కార్యక్రమం సంతోష్ దగ్గరికి వస్తే సహకారాలు అందిస్తారని ఆయనంత పూర్తిగా మాకు తోచిన కాడికి సాయం చేస్తామండి. మావే కొన్ని ఉంటాయి అలాంటి, మాతో ఎంతవరకు అవుతో అంతవరకు చేస్తామండి. ఇప్పటివరకు చేస్తున్నాము, ఏమి లేకుండా చేస్తున్నాము. ముందు వాళ్ళు ఆశించి మనం కార్పొరేట్ తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమం చేసే అవకాశం అంటే మీరు గెలవాలంటే ఏముంది, మీకు బ్యాక్గ్రౌండ్ ఏముంది? పార్టీ బ్యాక్గ్రౌండా లేకపోతే మీదేమన్నా చరిష్మా ఉండబోతుందా? మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉంటాయి. సంతోష్ అన్న ఒక పేరుంది. మాకేంటంటే మా విలేజ్లో అందరూ ఏకతాటిగా ఈసారి అయితే అందరూ మనకు చాలా ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. కైత్లాపురం ఒక డివిజన్ వచ్చింది. కంపల్సరీ సార్ మన లోకల్కి మీరు ఉండాలన్నని ఇప్పటికే నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. నేను కూడా సరే చూద్దాం అన్నగా, రేపు రిజర్వేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అన్నగారు ఆశీస్సులు ఉంటే కంపల్సరీ గెలుస్తాం. ఓకే, ఇప్పుడు అందరూ మీకు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్ కూడా ఇప్పుడు కొత్త డివిజన్కి బాగుండబోతుంది అభివృద్ధి విషయంలో కూడా అని ఆలోచన దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరి మీరు కూడా వాళ్ళ నిర్ణయాలు మీరు సమిష్టిగా తీసుకుపోతారా ఫ్యూచర్లో? కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు నేను ఒక్కనే నిలబడితే కాదండి, మా విలేజ్ మా పక్కన ఉన్న బస్సులు అందరూ సపోర్ట్ చేస్తేనే మనం కార్పొరేట్ అవ్వగలుగుతాం. వాళ్ళందరికీ రేపు ఏ ప్రాబ్లం ఉన్నా మనమే ముందుండి చేయాల్సి వస్తుంది. వాళ్ళ సమస్యలు ఏమున్నా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ బటన్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అది సిటీలో ఉన్నట్టే కానీ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా వీక్ ఉన్నట్టే ఇప్పుడైతే. మరి దాన్ని రోడ్ మోడల్ చేయాలంటే చాలా రిస్క్తో కూడిన పని. మరి ఇవన్నీ చూసుకున్నారా ముందే? చూసుకున్నామండి, అన్నీ చూసుకున్నాం కాబట్టి దానికి ఈ అవకాశం కానీ మనకు వస్తే కంపల్సరీ దాన్ని రోడ్ మోడల్గా తీర్చిదిద్దాలని. ఎందుకు అవకాశం రాదంటారు? అంటే రిజర్వేషను మెయిన్. రిజర్వేషన్ లేకపోతే ఎమ్మెల్యే ఏమన్నా ఆశీస్సులు అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. చూద్దాం. ఇంకా ప్రజలైతే ఓకే అన్నగారికి ఇస్తే చేయొచ్చు అన్న ఒక సంతోషం అన్న అంటే ఓకే చేయొచ్చు అన్న. ఎన్ని మార్కులు వేస్తున్నారు మీకు బీఫామ్ వస్తే? మీకున్న ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మీకు అభిమాన నాయకులు చూద్దామండి. ఇంక ఎన్ని మార్కులు వేస్తుంటే నేను కూడా ఇంకా మొత్తం ప్రజల్లోకి వెళ్ళి ఇంకా నేను ఫుల్ఫిల్గా ఏం తీసుకోలేదు. దాన్ని బట్టి చూద్దాం. మీకే తెలియాలండి. మీరే అంటే మీరు ఏం సందేహం పంపించలేరా? నేను కాంటాక్ట్ చేస్తాను, నాకు చేస్తానని. నాకంటే ఎక్కువ ప్రజలే ముందు బాగా ఉరుకులాడుతున్నారు. వాళ్ళే నన్ను ముందుకు తోస్తుంది. అన్న ఈసారి ఛాన్స్ వచ్చింది, వదిలొద్దు అంటున్నారు. చూద్దాం అన్నగారి ఆశీస్సులు ఎలా ఉంటాయి, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు అనే ఆలోచన ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో మరి ప్రతి ఒక్క సమస్య వినాల్సిందే, ప్రతి ఒక్క అభివృద్ధి వాడ గల్లీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలనతో వినవలసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, అన్ని విషయంలో మరి ఆ శక్తి ఉందంటారా సంతోష్ గారికి? ఉంటుందండి కంపల్సరీ. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళైనా డెవలప్మెంట్ చేయడానికి వచ్చారు, మేము ఎవరైనా డెవలప్మెంట్ చేయాలి కదండి. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్నది కాదు. మా కాలనీకి ఏం కావాలనో వీళ్ళు కలిపి నిధులు తీసుకొని రావాల్సిందే కదా.
ఎవరైనా సరే నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేస్తారు, చేయాల్సిందే. ఏ పార్టీ అధికారంలో అయినా. ఏ పార్టీ ఉన్నా మా నిధులు మాకు కావాల్సింది, మేము న్యాయంగా అడుగుతున్నాయి, మాకు కావాల్సింది ఏ పార్టీ ఉన్నా ఏం ఇవ్వాల్సిందే. పెట్టుకున్నారు మేనిఫెస్టో, ఏం పెట్టబోతున్నారు మరి కైతలాపూర్ ప్రత్యేకంగా మీ డివిజన్కు? మాకేందంటే మాకు ఇప్పటివరకు మా విలేజ్కి ఒక గవర్నమెంట్కు సంబంధించిన ఏ ఒక్క లబ్ధి పొందలేదండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే కానీ అప్పట్లో, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, మాకు ఒక కమిటీ హాలు, ఒక ఫంక్షన్ హాల్, డబుల్ బెడ్రూమ్ది ఇంకో కొంచెం పెద్ద యూత్ పిల్లలకు ఒక జిమ్ లాంటిది మాకు కావాల్సింది. ఈ మాది ఒక గ్రేవ్ యార్డ్ సమస్య ఉంది. గ్రేవ్ యార్డ్స్ మా తాతల నుంచి అక్కడే చేస్తున్నాం, దానితో ఒక సమస్య ఉంది. దాని ఫుల్ఫిల్గా కట్టి దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని వైకుంఠధామం మాకు పెద్ద సమస్య అండి అది. సిటీలో ఉన్నట్టే గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారు సీఎం గారు ఉన్నప్పుడే చెప్పాడు, ఎక్కడన్నా వైకుంఠధామాలు, అందులో ఇప్పటికే వైకుంఠధామాలు గ్రేవర్స్ పెట్టుంటే అది ఖచ్చితంగా ప్రజలకే ఇవ్వాలని. కానీ మాది ప్రైవేట్ ల్యాండ్లో అయిపోయింది. వాళ్ళకు మాకు వాళ్ళే కొట్టాడుకొని మాది ఇంకా మా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు. అది గతంలో కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. మాకు అదొక మెయిన్ సమస్య అయిపోయింది. మేము అక్కడ వెళ్తే స్నానాలు చేయడానికి వాటర్ సోర్స్ లేదు, బాత్రూమ్ లేవు. మాకు మెయిన్ ఎజెండా అండి ఫస్ట్ అది. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే విద్య ఉందో, విద్యను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకొస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ తక్కువ క్లాసెస్లో నడుస్తున్నటువంటి అంశం ఉంది, దాన్ని ఏమన్నా మాది ఇప్పటివరకు 7th క్లాస్ వరకు ఉన్నదండి మా ఆ స్కూల్కి. ఇప్పటికైనా ఎప్పటికి ఏ ప్రోగ్రామ్ అయినా అన్నీ నేనే సమకూరుస్తాను వాళ్ళకి. ఇప్పటికున్న మీరు వెళ్ళి స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది వాళ్ళకు. 26 జనవరి కానీ వాళ్ళ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమున్నా కానీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేనే సమకూరుస్తానండి. ఇప్పటికి కూడా ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ నేనే చేస్తాను. ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మెడికల్ క్యాంపులు అటువంటి ఏమన్నా చేస్తుంటామండి. చేసామండి. ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఇప్పుడు మేము ప్రజల ఆశీస్సుతో, అన్నగారు మాకు ఈ అవకాశం ఇస్తే ఇంకా బాగా కార్యక్రమాలు చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు అంగన్వాడీ సెక్టర్ కావచ్చు, తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు 7th వరకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు క్లాసెస్ ఇప్పుడు అంతా డిజర్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి, ఆ మోడల్ కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తారంటారా ఈ విద్య కోసం? గతంలో మాది చిన్న గ్రామం ఉండే కాబట్టి అప్పుడు 7th వరకు సరిపోయిందిలే అండి. ఇప్పుడు మాకు చుట్టుపక్కల కాలనీలు వెలిచాయి. ఇప్పుడు స్కూల్ కూడా మేము 7th నుంచి 10th వరకు తీసుకెళ్ళాలండి. ఉన్న ల్యాండ్లే 2 ఫ్లోర్లు చేసా. కొంచెం పక్కన గవర్నమెంట్ హౌసింగ్ ల్యాండ్ అన్నగారితో మాట్లాడి దాన్నే కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. మోడల్ స్కూల్గా తయారు చేయాలని ఆలోచన ఉందండి. ఓకే. మొత్తం మీద అవకాశం ఇస్తే మాత్రం కైతలాపూర్ని ఒక అద్భుతంగా తీరుస్తారనేది ఆశ మీది. అంతే అండి. ఇప్పుడు ప్రజలు అన్నగారి ఆశీస్సులతో, అన్నగారు ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే కంపల్సరీ కైతలాపూర్ కొత్త డివిజన్ కాబట్టి దాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఓకే. ఏదైతే కొత్త డివిజన్, కొత్త కార్పొరేటర్గా మరి ఇప్పటికే సంతోష్ ముదిరాజ్కి ఇక్కడ ఉన్నటువంటి పేరు చాలా ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా మరి ఫుల్ పేజీగా నేను పనిచేస్తాను. మరి ఇక్కడ వార్డుకు సంబంధించినటువంటి పెద్ద నాయకులు కానీ, యువకులు కానీ ఏది అవసరం ఉన్నా తన ప్రభుత్వ నిధులతోటి నేను అభివృద్ధి చేస్తానని మనతో చెప్తాను.